గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. ఇక డీటెయిల్ చూస్తే మాజీ విద్యుత్ మంత్రి జగదీష్ రెడ్డికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. కక్ష సాధింపు అంటే అవగాహన రాహిత్యమేనన్నారు. విచారణకు ఇందిరాగాంధీ లాంటి మహానేతలే కమిషన్ల ముందు హాజరయ్యారని, జ్యుడిషియల్ విచారణకు గైర్హాజరైతే న్యాయ వ్యవస్థ చూసుకుంటుందని తెలిపారు. ఇక జగదీష్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ విద్యుత్ కొనుగోలు అంశంపై న్యాయ విచారణ జరపాలని పదే పదే కోరారన్నారు. వెంటనే సభానాయకుడు సీఎం రేవంత్ రెడ్డి పారదర్శకత ఉండేందుకు న్యాయ విచారణకు ఆదేశిస్తున్నట్టు ప్రకటించారని బట్టి గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎవరికి ఏ ప్రాంతంలోనైనా విద్యుత్ సమస్య ఎదురైనప్పుడు 1912 నెంబర్కి ఉచితంగా ఫోన్ చేయవచ్చు అని తెలిపారు. కాల్ సెంటర్కు ఫిర్యాదు అందిన వెంటనే విద్యుత్ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరిస్తారు అని తెలిపారు. న్యాయ విచారణ జరగాలని నాటి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కోరగా ఆ పార్టీ నేతలే కక్ష సాధింపు ధోరణి అంటున్నారు. వారిలో వారికే కక్ష సాధింపులు ఉన్నాయేమో ఎవరికి తెలుసని డిప్యూటీ సీఎం విక్రమార్క అన్నారు. 10 ఏళ్ళు జవాబందీగానే రెవెన్యూ సదస్సులు పెట్టకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం భూమికి సంబంధించిన సమస్యల్ని అల్లకల్లలో చేశారు. దాని తోడు ధరణి అని తీసుకొచ్చి మొత్తం భూములపైన కొద్దిమంది పెద్దలకి, ముఖ్యంగా పార్ట్ బిలో పెట్టిన భూములపైన కొద్దిమంది పెద్దలకి దాన్ని అపహరించడానికి కావాల్సిన వెసులుబాటు ఏర్పాటు చేసుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము గతంలో చెప్పాము, చాలా స్పష్టంగా ధరణి పైన నిర్ణయం తీసుకుంటాం. దానికి సంబంధించి కమిటీ వేసాం. ఆ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా అందరి అభిప్రాయాలు తెలుసుకొని ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాని ముందు ప్రజల ముందు పెడతాం. దానికి సంబంధించి సంపూర్ణమైన నిర్ణయం ట్రాన్స్పరెంట్గా ఉండేటట్టుగా, ప్రజలకి జవాబుదారీతనంగా ఉండేటట్టుగా రెవెన్యూ వ్యవస్థని ప్రక్షాళన చేస్తాం.